ఇక జీఎస్టీలో భారీ ఊరట జరగబోతుంది. మనకి ఈ మెడిసిన్స్, క్యాన్సర్ ఔషధాలు, కార్లు, బైకులు ఇట్లాంటి దాదాపుగా 22 ఐటమ్స్ పైన మనకి జీఎస్టీ తగ్గటం వల్ల తక్కువ రేటుకి రాబోతున్నాయి. ఇవి భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించబోతుందని చెప్తున్నారు మోడీ గారు. సో తమ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సవరణలతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల మందుల ధరలు తగ్గుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కార్లు, బైక్లను తయారు చేసే అనేక కంపెనీలు ఇప్పటికే ధరలను దాదాపుగా తగ్గిస్తూ వచ్చినాయి. సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్ నిర్మాణ సామాగ్రి కూడా చౌకగా మారుతుందని తెలిపారు. వివిధ హోటళ్లపై జీఎస్టీని 5% తగ్గించడం వల్ల పర్యాటకులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ విధంగా దేశంలోని అనేక కుటుంబాలపై భారం తగ్గించామంటూ వ్యాఖ్యానించారు. 2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం చేసే ఎగుమతుల్లో వృద్ధిని సాధించగలిగామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించారని ప్రధాని మండిపడ్డారు. 2014కు ముందు టూత్పేస్ట్, సబ్బు, నూనె వంటి రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా 27% పన్ను విధించేవారు. నేడు వీటిపై కేవలం 5% జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించడం వల్ల సాధారణ కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ చాలా ఖరీదైనదిగా మారిపోయింది. మన ఆర్థిక వ్యవస్థ తయారీ రంగం వృద్ధి మన జాతీయ భద్రత చాలా ముఖ్యమైనదన్నారు. ప్రజల సాధికారికత ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. సో వీటి గురించి చెప్పారు. అయితే ఈ జీఎస్టీ వల్ల మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటున్నారు మీరు, మంచి విషయమే. అసలు జీఎస్టీ అంతంత పెంచింది ఎవరు? ఎవరి హయాంలో జీఎస్టీ వచ్చింది? అంతంత జీఎస్టీ పెంచి ఇప్పుడేదో మేము మీకు మేలు చేసేస్తున్నాం, ఇక మిమ్మల్ని అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఇప్పుడు జీఎస్టీ తగ్గించామని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంకా కొన్ని కొత్త వాటిలో కూడా జీఎస్టీ యాడ్ చేశారు. జీఎస్టీ వల్ల చాలామంది జీవితాలు, చాలా చిన్న చిన్న వ్యాపారులు చితికిపోయారు.